వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏ రోజు కూడా టీటీడీ మీద ఒక్క స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడే మా వాడిని నేను చూసా, దాదాపు 35కు పైగా మీరు చేసినటువంటి ఆరోపణలు టీటీడీ మీద మా హయాంలో ఇప్పుడే బయటకు వచ్చినాయి. అవి రేపు మొన్నాడో మీకు కూడా పంపిస్తాను. మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా అశుద్ధపు మాటలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయకండి నాయుడు గారు. అది చాలా తప్పిదము. గుర్తుంచుకోండి. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, మా గురించి, మా అవినీతి అది ఇదని ఎంత మాట్లాడుతున్నారు. అసలు నువ్వు BHELలో ఒక సాధారణమైనటువంటి చపరాసి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తివి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేటువంటి విషయం హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. నువ్వు అక్కడ గోడ దగ్గర కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన గేటు విషయంలో కూడా తగాదా ఉన్నది మీకు. మీరు ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తాను అనని న్యూజెన్ అనేటువంటి ఒక మందు, మోకాళ్ళు నొప్పికి హైజెన్ అనేటువంటి ఒక మందు మీరే కనిపెట్టినట్టుగా మార్కెట్లో వదిలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. మీ మాట అప్పుడు మీరు కూడా నాకు చాలా బాగా తెలుసు కదా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఆ రోజుల్లో నేను కూడా నాకు మోకాళ్ళ నొప్పుకు మీ హైజెన్ మందు వాడి 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 అది రుద్ది నా మోకాళ్ళు అంతకంటే ఎక్కువ అరిగినాయే తప్ప మోకాళ్ళ నొప్పి పోలా. బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని మీరు చేసినటువంటి ప్రచారం వలన ఒక్కరి బట్టతలలో జుట్టు మొలవల, జుట్టు సంగతి దేవుడెరుగు, తలలో తలపులు కూడా పోయినాయి. అంటే ఆ మీరు పూసినటువంటి ఇచ్చినటువంటి మందు వలన జుట్టు సంగతి దేవుడెరుగు, తలలో ఉండే సరుకు కూడా పోయింది. ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు మీరు మా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పాలనలో అన్నప్రసాదాలు పూర్తిగా ఇస్తున్నారంట. నాయుడు గారు క్యూ లైన్లలో అన్నప్రసాదాల కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎన్ని కొద్దిగా నోట్ చేసుకోండి, లేదా అక్కడ కూర్చొని ఉన్నాడు కదా మీ ఛానల్లో అడియో సాంబా, అలాంటి వాళ్ళు రాసుకోవాలా. రాసుకొని నేనే అన్నప్రసాదాలను క్యూ లైన్లలో ఉండేటువంటి భక్తులకు అందరికీ ఇవ్వాలా అన్నటువంటిది నిర్ణయం తీసుకున్నది నేను నాస్తికుడని, క్రైస్తవుడని చెప్తున్నటువంటి నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ని తీసుకొని వచ్చింది నా ఆలోచన. శ్రీవారి కళ్యాణాలను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు అంటే ఆ శ్రీవారి కళ్యాణాల ఆలోచన నాది. స్వామివారు భగవంతుడు ధనికుడికి